అనగనగా విశ్వామిత్రుడనే గురువు రాముణ్ణి సీతా సమేతుణ్ణి చెయ్యాలని సిద్ధాశ్రమంలో రక్షణ కోసం తీసుకెళ్లి సంస్కారం నేర్పి అస్త్రవిద్య ప్రసాదించి మిథిలా నగరంలో శివచాపం ఉంది రామా, నీ వంటి క్షత్రియులు చూసి తీరాల్సిందే అంటూ మిథిలా నగరానికి తీసుకెళ్లి జనక మహారాజుతో సదాశివుడు ఇచ్చిన ధనుస్సుని మా దశరథ కుమారులకి చూపించమని అడిగాడు. జనకుడు, ఓ బ్రహ్మన్, ఓసారి నేను భూమిని దున్నుతున్న వేళ తనకు తానుగా పుట్టిన నరకాంత కాని మాయా స్వరూపిణి సీత అనే పేరుతో నా రాజ్యంలో గుణవంతురాలిగా ఎదిగింది. ఇప్పటికి కొన్ని వేల నరులు, యక్షులు, దేవతలు, గంధర్వులు వచ్చారు కాని ధనుస్సు చేతపట్టలేకపోయారు. పరమేశ్వరుడి ధనుస్సును ధరించి భరించగలిగేవాడు ఈ నరకాంతని కూడా వరించగలడు అన్న వెంటనే 5,000 మంది బలిష్ఠులు ఆ దివ్యమైన ధనుస్సు ఉన్న 8 చక్రాల మంజూషను తీసుకొచ్చారు. గురువు ఆజ్ఞ మేరకు రాముడు లేచి సభలో అందరూ చూస్తుండగా ఎంతో సులువుగా దాన్ని చేత్తో ఎత్తి నిలబెట్టి ఎక్కుపెట్టి ధనుస్సుకి తాడు కట్టేసి వంచేసి విరిచేశాడు. అద్భుతం! ఇతనే నా కూతురికి భర్త అయ్యేవాడు, నరుడి రూపంలో ఉన్న పరబ్రహ్మ అని జనకుడు మురిసిపోయి దశరథ మహారాజుకి కబురు పంపాడు. సంతానకారకమైన నక్షత్రం ప్రకాశిస్తున్న వేళ ఆ సుముహూర్తంలో జనకుడు రాముడితో ఓ శ్లోకాన్ని చెప్పాడని వాల్మీకి మహర్షి చెప్పినా అది ఎవరు చెప్తే వారికి సీతా కళ్యాణం చేయించిన ఫలితం దక్కుతుంది. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీచ్ఛచయేనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయైవ అనుగతా సదా. ఈ అమ్మాయి నా కూతురు సీత, నీకు సహధర్మచారినవుతోంది. ధర్మమునందు నిన్ను అనుసరిస్తుంది. నీ అరచేతితో తన చేయి అందుకుని సహధర్మపత్నిగా స్వీకరించు. ఆమె మహాపతివ్రత, నిన్ను నీడలా అనుసరించేందుకు నీ భార్యగా రాబోతోంది అన్నాడు జనకుడు. పాణిగ్రహణం చేసుకుని సీతారాముడయ్యాడు శ్రీరాముడు. సీతా కళ్యాణ వైభోగమే అని యుగాలు మారినా మిగిలిపోయింది. మేము సీతారాముల వారమని చెప్పుకునేందుకు జనక మహారాజు శ్లోకాన్ని గుర్తు చేస్తోంది. అందుకే తప్పకుండా సీతారాముల కళ్యాణం ఎక్కడ జరుగుతున్నా చూసిరండి. అది చూసిన వారిదే వైభోగం, కాంచిన వారిదే కైవల్యం.